అపాయింట్ చేద్దామని పెట్టిన దాన్ని అది క్యాన్సిల్ అయింది. మరి ఇప్పుడు ఇట్లా ఆగిపోయినాయి ఏంటి అని అంటే ఈ రిటైర్ అయిన వాళ్ళు కానీ ఈ మానేసిన వాళ్ళు కానీ కొందరు ఉంటారు కదా ఎక్స్పీరియన్స్ అట్టాటి వాళ్ళని పార్ట్ టైం జాబ్గా పెట్టుకోండి అని అన్నారు. ఈ లోపల అసెంబ్లీ వచ్చింది. అసెంబ్లీ కూడా బడ్జెట్ సమావేశం కనుక ఈ ఇయర్కు సంబంధించిన బడ్జెట్కు సంబంధించిన మీటింగ్ కనుక ఇప్పుడు ఏమన్నా పెట్టుకుంటే జీతం ఇవ్వాలి కదా. కనుక బడ్జెట్ సమావేశాల తర్వాత డెసిషన్ తీసుకుందాం అన్నారు. బహుశా నిన్నటిదాకా ప్లీనరీ ముఖ్యమంత్రి గారు చాలా బిజీగా ప్లీనరీకి సంబంధించింది. ప్లీనరీలో ఏమి అనౌన్స్ చేయాలి, ఆవిర్భావ దినోత్సవం మీకు బాగా తెలిసి ఉండాలి. ఆవిర్భావం అంటే మర్చిపోయినామేమో కదా. అప్పుడు చేసిన ఇప్పుడు చేయాలి తమ్ముడు. అంటే ఇదేంటి అనుకుంటే విన్నపానికి సమాధానం చెప్పలేదు సార్. మొత్తం ఇన్కంప్లీట్ ఉన్నది. ఇదేంటి ఏం సార్ పోవాయనా మంచి మంచిగా బంగారు తెలంగాణ పోవా సర్పంచులు నాకు మాట్లాడదా? ఎందుకు మాట్లాడరా సార్? పోవా అంటే సర్పంచులు సర్పంచ్ పోవా అనేది ఇంకేంది అనే కాకుండా మేము అన్ని దేవుని చేసి వచ్చినాం. మేము 4-5 ఏళ్ళు చేసా. ఏం సార్ ఏమైనా సార్ నేను ఏమడిగినా ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.